ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే సూపర్గా ఉన్నాము. చాలామంది అడుగుతున్నారు, మీరు హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి థింగ్స్ క్యారీ చేస్తారు, అవి ఒక వీడియో చేయండి అని చెప్పేసి. నిజం చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్స్ అంటేనే ఇష్టం లేదండి. ఏదో ఉండాలంటే ఉండాలని ఒక 2-3 కొనుక్కున్నాను అంతే కానివ్వండి. హ్యాండ్ బ్యాగ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ని క్యారీ చేసే ఓపిక లేదు. ఆ విషయంలో కొంచెం బద్ధకమే నాకు. బట్ ఇవాళ ఏ వీడియో అంటే, జనరల్గా మనము బయట ఊర్లకు వెళ్ళినప్పుడు కొన్ని మేకప్ థింగ్స్ అనేది క్యారీ చేస్తాం కదా. సో నేను కూడా కొన్ని థింగ్స్ అయితే క్యారీ చేస్తాను. అవి ఏంటి అండ్ నా మేకప్ బ్యాగ్లో ఏమేమి తీసుకొని వెళ్తాను బయట ఊర్లు వెళ్ళినప్పుడు అన్నీ కూడా చూపిస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను బయట ఊర్లకు వెళ్ళినప్పుడు నాతో పాటు తీసుకెళ్లే మేకప్ బ్యాగ్ అనమాట. సో ఇందులో బోల్డ్ అన్ని థింగ్స్ పెట్టుకుంటాను. అవి ఏంటంటో అన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ గురించి చెప్పాలి. యాక్చువల్గా ఇది మా సిస్టర్ కొనింది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, ఇది 250 ఎంతో పడింది. బట్ ఇది నాకు బాగా స్పేస్ ఎక్కువగా ఉంది. నేను చాలా కొన్నాను అంటే మేకప్ థింగ్స్ అన్ని పెట్టుకోవటానికి, బట్ అవి నాకు ఎక్కువ స్టోరేజ్ అవ్వలేదన్నమాట. అండ్ మా సిస్టర్ ఇది కొనింది కానివ్వండి, ఇది పక్కన పెట్టేసింది. దానికి మేకప్ అది ఇష్టం ఉండదు, పెద్దగా ఏది వాడదు. అండ్ నాకు కొంచెం చిన్నప్పటి నుంచి పిచ్చి కాబట్టి కొన్ని థింగ్స్ ఎక్కువనే ఉంటాయి నావి. అండ్ ఈ బ్యాగ్ చూసిన తర్వాత నా వస్తువులు అన్నీ స్టోర్ అవుతాయని అనిపించింది అండ్ తీసేసుకున్నాను. మా చెల్లెల కోసం కొంటే అది నేను తీసుకున్నాను. అండ్ 2 years నుంచి ఇదే బ్యాగ్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ ఇప్పుడు నేను లోపల ఏమేమి ఉన్నాయన్నీ కూడా చూపిస్తాను. చాలా థింగ్సే ఉంటాయండి. చూసారా, బ్యాగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ కొన్ని ఉన్నాయి కూడా నాకు కూడా తెలీదు. అండ్ మొన్నే కదా రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళేసి వచ్చాను. సో కొన్ని అయితే పెట్టుకొని వెళ్ళాను అండ్ ఆ బ్యాగ్ ఇలాగే పెట్టాను అనమాట. కొన్ని యూజ్ చేస్తున్నాను, అంటే ఇప్పుడు మేకప్ వేసుకొని మనం వీడియో అవి చేసుకోవాలి కదా, అంటే ఒక 10 సెట్లు ఏం పెట్టుకోలేం కదా. సో ఇందులో ఉండేటివే నేను కొన్ని యూజ్ చేస్తున్నాను, అవి మళ్ళీ ఇందులో పెట్టుకొని వచ్చాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నా బ్యాగ్లో ఇవన్నీ ఉన్నాయండి, ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను. జిప్ ఓపెన్ చేస్తే ఇదండి. సో బ్యాగ్లో ఈ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది పక్కన పెట్టేస్తాను, ఇది లాస్ట్లో చెప్తాను ఏంటో అనేది. అండ్ ఇక్కడ మనకి 2 sections ఉంటాయన్నమాట. ఇలా నెట్ వచ్చేసి 2 sections ఉంటాయి. సో ఇందులో నేను సింపుల్గా ఇయర్ రింగ్స్ అండ్ మనకి ప్లక్కర్స్ ఉంటాయి కదా అలాంటివి, అండ్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ పెడుతూ ఉంటాను. కొన్ని సేఫ్టీ పిన్స్ అలాంటివి పెడతాను అనమాట. ఇవి లాస్ట్లో చూపిస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా 2 sections ఉంటాయి. కొంచెం ఎలాస్టిక్ వచ్చేసి మేకప్ బ్రషెస్ లాంటివి మనం పెట్టుకోవడానికి. అండ్ ఇందులో నేను మేకప్ బ్రషెస్ అంటే కాజల్ అప్లై చేయడానికి లాంటివి ఉంటాయి కదా, అవి ఇందులో పెడతాను అనమాట. అండ్ స్టిక్కర్స్, అంటే కొంచెం ట్రెడిషనల్ వేర్ శారీస్ అలాంటివి తీసుకెళ్తేనే ఈ స్టిక్కర్స్ అనేది క్యారీ చేస్తాను, లేకపోతే ఇలాగే ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడ మనకి కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది ఇవన్నమాట. ఫస్ట్ అయితే హెయిర్, అంటే మనం తల దూకోవడానికి యూజ్ చేసే ఎక్కువ నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇవే కొంచెం స్పేస్ ఎక్కువగా తీసుకుంది. సో ఇదన్నమాట, ఇదొకటి. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు కదా, మీరు హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటారో చెప్పండి అని చెప్పేసి. తప్పకుండా చేస్తాను, ఆ వీడియో అయినాల్సిందే కదా. సో ఇదొకటి పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ ఏదైనా మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను ప్రైమర్తో స్టార్ట్ చేస్తాను. సో కంపల్సరీ ప్రైమర్ పెట్టుకున్నాను అనమాట. నేను యూజ్ చేసే ప్రైమర్ ఇది వచ్చేసి 24 karat గోల్డ్ జెల్ ప్రైమర్ అనమాట. అంటే ఇప్పుడు షూట్స్, అంటే నేను వీడియో బ్లాగ్స్ అవన్నీ చేసేటప్పుడు ఇలాంటి ప్రైమర్ అయితే యూజ్ చేయను. అండ్ బయటికి కంపల్సరీ నెసరీగా మనం వేరే ఊర్లో వెళ్తున్నామంటే ఏదైనా ఫంక్షనో లేకపోతే బయట ఏదైనా వెకేషన్కి అలా వెళ్తాం కదా, సో కొంచెం బాగా ఉంటుంది ఫేస్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, 300 rupees. అండ్ వర్త్ఫుల్ అండి. 24 karat గోల్డ్ జెల్ ప్రైమర్, ఆయిల్ ఫ్రీ. నాకు కొంచెం కాంబినేషన్ స్కిన్ అండ్ ఇది నాకు చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది, క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీ. అండ్ ఇదొకటి. తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తాను కదా. సో ఫౌండేషన్ వచ్చేసి ఒకే షేడ్ ఎక్కువగా యూజ్ చెయ్యను, అందువల్ల నేను ఫౌండేషన్స్ 2-3 ఉంటాయి కాబట్టి 2-3 క్యారీ చేయలేను కదా. సో అందువల్ల ఈ బాక్స్ చూసారా, ఇది వచ్చేసి మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ వస్తాయి కదా, సో అది క్లీన్ చేసుకొని ఇలాంటి వాటిల్లో నేను కొంచెము ఇదిగోండి ఫౌండేషన్స్ అవి వేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి వేరే షేడ్ అండి. సో ఇది
సో ఇది ఫౌండేషన్ మెబ్లైన్ కంపెనీదే యూస్ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను, ఎక్కువగా వాడలేదు. సో లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ ఇది. సో ఇలా ఉంటుంది ట్యూబ్ వచ్చేసి. సో ఇది మిక్స్ చేస్తాను అనమాట. మిక్స్ చేస్తే నా స్కిన్ తగ్గట్టుగా పర్ఫెక్ట్ షేడ్ వస్తుంది. సో ఈ ఫౌండేషన్ని నేను క్యారీ చేస్తాను. కొన్ని నేమ్స్ చెప్పట్లేదు, ఏమనుకోకండి. సో ఇదొకటి ఫౌండేషన్. ఇంకా ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత కంపల్సరీ కాంపాక్ట్ పౌడర్ అనేది నేను యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మెబ్లైన్ కంపెనీది కాంపాక్ట్ పౌడర్. సో కాంపాక్ట్ పౌడర్ ఇది యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మిర్రర్ వచ్చేసి గమ్ పోయింది, సో అది అతికించాలి, మిర్రర్ లేదు. సో కంపల్సరీ ఇది ఉండాలి కదా. ఫౌండేషన్ వేసిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ కంపల్సరీ అండ్ నెసరీ కూడా. ఎందుకంటే ఫౌండేషన్ వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే, కొంచెం మంచి ఫినిషింగ్ ఉండాలి అంటే మాత్రం పౌడర్ అనేది మనం కంపల్సరీ అప్లై చేయాలి. అండ్ తర్వాత ఎప్పుడైనా డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు నేను ఈ కన్సీలర్ అనేది యూస్ చేస్తాను అన్నమాట. అంటే తప్పకుండా యూస్ చేయాలని ఏం లేదు, నాకు అనిపిస్తే మాత్రం. అంటే ఎక్కడైనా కొంచెం మార్క్స్ కనిపిస్తున్నాయి, లేదంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కొంచెం కనిపిస్తున్నాయి అన్నప్పుడు సో ఇది నేను యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మెబ్లైన్ కంపెనీది, ఆల్మోస్ట్ అన్నీ అవే ఉంటాయి. సో ఇదన్నమాట, చాలా బాగుంటుంది, చాలా వర్త్ఫుల్. అండ్ ఇది ఒక్కటే 600 రూపీస్ అలా ఉంటుంది. బట్ నిజం చెప్తున్నానండి, నేను 2 ఇయర్స్ పైనే వాడాను. ఇది ఒకటి 2 ఇయర్స్ పైన వాడాను, ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేయను కదా. సో మోర్ దాన్ 2 ఇయర్స్ వస్తుంది, 2 ఇయర్స్ అబోవ్ వాడాను. అండ్ ఇది సెకండ్ అనమాట, చాలా బాగా నచ్చింది ఇది. సో ఇదో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐబ్రోస్ అండి. సో ఐబ్రోస్ అండ్ ఐలైనర్ అంటే కాజల్ అది పెట్టుకుంటాను కదా, నాకు చాలా ఇష్టం కాజల్ పెట్టుకోవడం చిన్నప్పటి నుంచి. సో కాజల్ అంటే ఐకి సంబంధించినవి చాలానే క్యారీ చేస్తూ ఉంటాను. చూపిస్తాను ఎన్ని క్యారీ చేస్తాను. సో ఇవన్నీ అవే అనమాట. సో మొత్తానికి ఇన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి ఐ షాడో అనమాట. సో ఐ షాడో ఎప్పుడు పెట్టను, బట్ ఇది ఉంటుంది ఎందుకో ఈ బ్యాగ్లో, ఇది పర్మనెంట్గా ఉంది. సో ఎప్పటి నుంచో ఉంది, ఇది ఇలాగే ఉంది. నాకు తెలిసి ఇది నిజం చెప్తున్నాను 4 ఇయర్స్ అవుతుందని కొనుక్కొని. సో అస్సలు అయిపోలేదు, అలాగే ఉంది. సో ఇది ఐబ్రో జెల్ ఇది. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. దీనికి 2 టైప్ ఆఫ్ బ్రషెస్ కూడా వస్తాయి. సో అవి కూడా ఉన్నాయి ఇందులో. కొన్ని ఇంకా నార్మల్గా డ్రాలో ఉంటాయి కదా, ఐ థింక్ అంటే మనము డైలీ రెగ్యులర్గా మేకప్ వేసుకునే చోట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్నాయి. సో ఇది చాలా బాగుంటుంది ఐబ్రో జెల్ అండి. సో ఇదొకటి. అండ్ మ్యూజిక్ ఫ్లవర్ కంపెనీది వచ్చేసి నేను తీసుకున్నాను, పర్లేదు. ఇది చాలా ప్రైస్ తక్కువ, 200 రూపీస్ 2 వస్తాయి అన్నమాట. ఒకటి బ్రౌన్ అండ్ ఒకటి బ్లాక్ విత్ బ్రష్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఐస్కి ఎక్కువగా యూస్ చేయను, ఎందుకంటే కొంచెం స్మర్జ్ అవుతుంది అనిపిస్తుంది. ఇది నేను ఐబ్రోస్కి యూస్ చేస్తాను. కొన్నిసార్లు బ్రౌన్ యూస్ చేస్తాను, కొన్నిసార్లు బ్లాక్ యూస్ చేస్తాను. అండ్ ఎలాగో ఐ మేకప్ గురించి చెప్తున్నాను కాబట్టి ఐబ్రోస్కి నేను యూస్ చేసే బ్రష్ అనమాట. ఎక్కువగా ఐబ్రోస్కి అండ్ ఐస్కి జెల్లే యూస్ చేస్తాను కదా, సో పౌడర్ టైప్ యూస్ చేయను. సో ఇలాంటి బ్రష్ అనమాట. సో దీనికే వస్తుంది మనకి బ్రష్. సో ఇలా అప్లై చేస్తాను. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలి మీకు, నాకు ఐబ్రోస్ అనేది న్యాచురల్గానే ఇలా ఉంటాయి. అండ్ నాకు కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ కాబట్టి నేను ఐబ్రోస్ అస్సలు తీయించుకోను. ఈవెన్ దో నా మ్యారేజ్ అప్పుడు కంపల్సరీ తీయించుకోవాలమ్మా, లేకపోతే అస్సలు బాగుండదు ఫేస్ అని పార్లర్లో అది కూడా ఫోర్స్ చేస్తే తీయించుకున్నాను, అది కూడా లైట్గా. ఇంకా నాకైతే నా పెళ్ళిలో నాకు అస్సలు నచ్చలేదు నా ఫేస్, ఐబ్రోస్ అలా ఉండడం చూసి. వద్దన్నా తీసింది మా అని భలే బాధపడ్డాను అనమాట. నేను ఐబ్రోస్ అవి తీయించుకోను కాబట్టి థ్రెడ్డింగ్ లాంటివి జస్ట్ ఎక్స్ట్రాస్ తీసుకుంటాను అంతే. సో అదొక్కటే చేస్తాను, అది కూడా ఎప్పుడో, అది న్యాచురల్గానే ఇలాగే ఉంటాయి అన్నమాట. సో అదొకటి. అండ్ దీనికి యూజ్ చేసే బ్రష్, ఇంకా కాజల్. సో నెక్స్ట్ కాజల్ కదా, సో తప్పకుండా పెట్టుకుంటాను. ఇది వచ్చేసి మెబ్లైన్ కంపెనీది మై ఫేవరెట్ కాజల్ అనమాట. అండ్ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను, నాకు తెలిసి 7-8 ఇయర్స్ నుంచి. ఈ కంపెనీ కాకుండా, అంటే ఈ బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ జోలికి అస్సలు పోలేదు, అంటే ట్రై చేయడం కూడా లేదు. ఎందుకో ఇది నాకు చాలా నచ్చుతుంది, చాలా ఇష్టం. ఐలైనర్ అంటే నాకు బేసిక్గా చాలా ఇష్టము. సో అందువల్ల ఇది నాకు నచ్చింది జెల్ ఐలైనర్స్లో. అండ్ నా ఫేవరెట్, ఐస్కి చాలా బాగుంటుంది. అండ్ చూసారా, ఇప్పుడు కూడా నేను మెబ్లైన్ కంపెనీదే పెట్టుకున్నాను. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 600 అలా ఉంటుంది. సో మనకి వర్త్ఫుల్లే. నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం మేకప్ వేసుకుంటున్నాను కాబట్టి త్వరగా అయిపోతుంది. అండ్ ఒకప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ అయిపోదు,
1 ఇయర్ 2 ఇయర్ అలా కూడా వస్తుంది. బట్ కొంచెం డ్రై అవ్వకుండా, అంటే కొంచెం బయట క్యాప్ ఓపెన్ చేసి పెట్టేస్తే మాత్రం డ్రై అయిపోతుంది, ఇంకా వేస్ట్ అయిపోతుంది. సో కంపల్సరీ క్యాప్ అనేది టైట్గా పెట్టుకోవాలి. సో ఇదొకటి. అండ్ దీనికి కూడా మనకి మెబ్లైన్ కంపెనీ జెల్ ఐలైనర్కి బ్రష్ వస్తుంది. సో ఇది అనమాట బ్రష్. అండ్ 2 బ్రషెస్ అలా పెట్టుకుంటాను, ఎందుకంటే కొన్నిసార్లు డ్రై అయిపోతూ ఉంటాయి బ్రషెస్ కూడా, పెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో అందువల్ల కొన్ని ఎక్స్ట్రా బ్రషెస్ పెట్టుకుంటారనమాట. సో ఇలా. అండ్ ఇది 2 సైడ్స్ వస్తుంది. ఇది మ్యూజిక్ ఫ్లవర్ కంపెనీ అంటే ఆ బ్రాండ్కి వచ్చిన బ్రష్ అనమాట. ఇది మనకి సో ఇలా కూడా, అంటే మస్కారా వేసుకోవచ్చు, లేదంటే ఐబ్రోస్ కూడా మనం ఇలా బ్రష్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువగా మస్కారా పెట్టాను, అంటే ఐ లాషెస్కి ఏం యూజ్ చేయను. సో ఇది వచ్చేసి ఐబ్రోస్కి యూజ్ చేస్తాను. సో ఇది కూడా నేను జెల్ ఐలైనర్ పెట్టుకుంటాను కదా ఐబ్రోస్కి, దానికి యూజ్ చేసుకునే బ్రష్. అండ్ ఇది కూడా అదే. అండ్ ఇది వచ్చేసి కాజల్ పెట్టుకునే బ్రష్ అనమాట. అండ్ ఇదేంటి అనుకున్నారా, ఇది ఎప్పుడో కొన్నాను, పెద్దగా యూజ్ చేయలేదు. అండ్ క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి ఈ బ్యాగ్లో అలాగే ఉండిపోయింది. సో అదనమాట. ఇంకా ఇది వచ్చేసి మెబ్లైన్ కంపెనీదే. ఇది చాలా ఇష్టం నాకు. అండ్ పీచ్ పర్ఫెక్టర్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫౌండేషన్ లాగా యూస్ చేసుకోవచ్చు, బట్ ఫౌండేషన్ లాగా కాకుండా నేను కొంచెం పింకిష్ అలా షైనీగా ఉంటుంది కాబట్టి చిక్ రోజ్ లాగా బ్లష్ లాగా యూస్ చేస్తూ ఉంటాను. కొంచెం మనం నవ్వినప్పుడు కొంచెం బ్లష్ అండ్ షైనీనెస్ ఉంటుంది కాబట్టి సో ఇది యూస్ చేస్తానన్నమాట. బాగుంటుంది. నాకు తెలిసి ఇది 3 ఇయర్స్ అవుతుందండి. కొన్ని నాకు ఇప్పుడు అనిపిస్తుంది డేట్ అయిపోయాయా అని చెప్పేసి. లేదండి, అయిపోలేదు. 2021 వరకు ఉందండి. నాకు తెలిసి ఒక్కొక్క ప్రోడక్ట్ 4-5 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా ఎక్స్పైరీ డేట్. నాలాంటి వాళ్ళకు ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ. 4-5 ఇయర్స్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే అంత తొందరగా అయిపోవు కదా. సో ఇది ఒకటి ఉంటుంది. ఇంకా హెయిర్కి సంబంధించినది లివాన్ హెయిర్ ఆయిల్ ఉంటుందండి, లివాన్ సీరం. ఇది యూజ్ చేయను, ఇది మా హస్బెండ్ కోసం నేను నా బ్యాగ్లో పెట్టుకుంటానమాట. అండ్ తను ఎక్కువగా యూజ్ చేస్తాడు లివాన్ హెయిర్ సీరం. సో ఇది ఒకటి పెట్టుకున్నాను. ఇంకా లిప్స్టిక్స్ గురించి మాట్లాడుకుందాము. సో 1 2 3 4 అండ్ 5. ఏంటండి ఇన్ని లిప్స్టిక్స్ వాడతారా మీరు అనుకుంటున్నారేమో. కొన్ని ఇలాగే ఉండిపోతాయి బ్యాగ్లో, అది అంతే, ఏమో తెలీదు. ఇన్నైతే యూజ్ చేయను. సో ఎక్కువగా యూజ్ చేసేది బయటికి వెళ్ళినప్పుడు ఇదన్నమాట. ఎక్కువసేపు ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్మడ్జ్ మీ నాట్ కంపెనీది లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. చాలా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం. ఇది నేను 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. సీరియస్లీ ఇది నేను హెల్త్ అండ్ గ్లోలో తీసుకున్నాను. అస్సలు అయిపోలేదు, ఎక్కువగా యూజ్ చేస్తాను కానీ అస్సలు అయిపోలేదు. అండ్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కొంచెం పింక్ కలర్ అనమాట, సూపర్గా ఉంటుందండి. ఏమో వేసుకోవాలనిపించింది, ఏమనుకోకండి. సో అది చాలా బాగుంటుంది. సో ఇదొకటి. అండ్ డ్రై అయిపోతుంది, ఎక్కువసేపు ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా మనకి చాలాసేపు ఉంటుంది కాబట్టి సో ఇది బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేస్తాను. ఇంకోటి ఏంటంటే కొంచెం థిక్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఒక టిప్ ఫాలో అవుతాను అనమాట. డైరెక్ట్గా ఇది పెట్టకుండా, ఇది వచ్చేసి మెబ్లైన్ కంపెనీదే. సో లిప్స్టిక్ ఇది కొంచెం లైట్ కలర్ ఉంటుంది అనమాట. సో ఈ కలర్ ఉంటుంది. సో ఇది కొంచెము షైనీగా ఉంటుంది. సో ఇది అప్లై చేసేసి ఇది జస్ట్ అలా డిప్ చేస్తాను ఈ లిప్స్టిక్. సో స్మచ్ చేస్తాను, లైట్గా వస్తుంది. సో అదొకటి టిప్ ఫాలో అవుతాను. అండ్ ఇవి కూడా అంతే, సమ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. అండ్ ఈజీగా అంటే ఇదండి, ఈజీగా ఇలా వేసుకొని వెళ్ళిపోతాను లిప్స్టిక్. సో ఇదొకటి. సో ఇంకా ఇది లోకల్ కంపెనీదే, ఏడిఎస్ కంపెనీది. ఇది కొంచెం వైన్ బాటిల్ లాగా ఉంది కదా. అండ్ క్యూట్గా ఉన్నప్పుడు నేను ఏదైనా తీసుకుంటూ ఉంటాను, వాడకపోయినా. ప్రైస్ కూడా తక్కువ ఉంటాయి ఇలాంటివి. సో ఇదొకటి. ఇది కొంచెం మెరూన్ కలర్, పెద్దగా యూజ్ చేయను మెరూన్ కలర్. సో ఇదొకటి. అండ్ మస్కారా. సో మస్కారా కూడా తప్పకుండా పెట్టుకుంటాను. ఇది కూడా మెబ్లైన్ కంపెనీ. ఇది అయిపోయింది, ఇంకా కొనాలి. ఇది కొని నేను 1 ఇయర్ అవుతుంది అనుకుంటా, అయిపోయింది. సో కొనాలి. ఎక్కువగా ఉంటాయి అంతే. ఇంకా ఇది వచ్చేసి ఐ షాడో అనమాట. అసలు పెట్టను ఐ షాడో, బట్ ఉంది, చూసారా ఎలా ఉండేది అలాగే ఉంది. సో అంతే, ఏదో ఉందంటే ఉంది. సో ఇది కూడా నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట. సో ఇదొకటి ఐ షాడో. ఇంకా
మై లెన్స్ కేసెస్ అండి. లెన్స్ కేసెస్ కంపల్సరీ ఉండాలి అండ్ నేను లెన్స్ యూస్ చేస్తాను కాబట్టి, అండ్ సొల్యూషన్ కూడా ఉంటుంది. సొల్యూషన్ ఇందులో పట్టదు కదా, సో నేను డ్రెస్సెస్ అండ్ క్లోత్స్ క్యారీ చేసే దాంట్లో సొల్యూషన్ పెట్టుకుంటాను. సో ఇదొకటి. అండ్ క్లిప్ కంపల్సరీ అమ్మాయిలకి, అండ్ ఇది కూడా లెన్స్ కేసెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ఇది క్లిప్ ఇందాక చెప్పాను కదా. సో ఇది ఒక బ్రష్. సో బ్రష్ ఏదన్నా షిమ్మరీగా బ్రష్ యూస్ చేస్తాను కదా, సో దానికోసం అని చెప్పేసి రీసెంట్గా మా శ్రీయాన్షి ఈ గ్రీన్ కలర్ ఐషాడీలో ఇలా డిప్ చేసింది. సో ఇది క్లీన్ చేసుకోవాలి, గ్రీన్ వేసుకోము కదా మనము. సో ఇదొకటి. ఇంకా నెయిల్ పాలిష్ ఎక్కువగా పెట్టానండి. ఏమో నాకు ఈ మేకప్ అంటే కొంచెం ఇష్టమే కానివ్వండి, ఫేషియల్స్ అండ్ నెయిల్ పాలిష్లు ఎందుకో వీటి మీద ఇంట్రెస్ట్ అస్సలు లేదు. అండ్ పార్లర్కి అయితే లెక్క పెట్టుకోవచ్చు నేను ఎన్నిసార్లు పార్లర్కి వెళ్ళానని చెప్పేసి, ఎందుకో నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో కూడా పెద్దగా చెయ్యనండి. మేకప్ చేసుకోమంటే కూర్చొని బాగా రెడీ అవుతాను కానివ్వండి, ఎంత టైం అయినా కేటాయిస్తా. బట్ ఫేషియల్స్ అవి అంటే అంత టైం నా ఫేస్ ఒకరికి అప్పగించేసి కూర్చోవడం అంటే లిటరలీ బోరింగ్, నాకు అసలు నచ్చదు. సో ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ ఏదో పెట్టుకున్నాను, ఎప్పుడైనా యూజ్ అవుతుందని, ఎక్కువగా పెట్టుకోను. అండ్ మా సిస్టర్కి మేకప్ అంటే ఏమి ఇష్టం ఉండదు కానివ్వండి, నెయిల్ పాలిష్ అంటే భలే ఇష్టము. అండ్ మా సిస్టర్ నెయిల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ చిన్నగా ఉన్నప్పుడు అనుకుంటా తను ఇంటర్ చదివేటప్పుడేమో ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ మ్యాచింగ్ నెయిల్ పాలిష్ పెట్టేది. వన్స్ ఏ టైం తను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటే బ్లాక్ నెయిల్ పాలిష్, అండ్ వైట్ వేసుకుంటే వైట్ నెయిల్ పాలిష్, అండ్ నెయిల్ ఆర్ట్ సూపర్గా వేస్తుంది నెయిల్ ఆర్ట్ కూడా. సో చూసి షాక్ అయిపోయా, నాకైతే అస్సలు ఒప్పుకుండదు. అండ్ నెయిల్స్ కూడా పెంచుకోనండి. సో అది ఏదో ఉందంటే ఉందంతే. ఇంకా ఇది కూడా అంతే, ఇది మన కాజల్కి యూజ్ చేసేది బ్రష్. అండ్ ఇది వచ్చేసి కోల్డ్ క్రీమ్ నివియాది. సో ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా, సో ఇలా డ్రై అయినప్పుడు సో ఇలా యూజ్ చేస్తాను కాబట్టి ఇది ఉంటుంది. పైగా ఇప్పుడు వింటర్ కదా, మొన్న తీసుకొని వెళ్ళాను అంతే, ఇంట్లో ఇలా పక్కన పెట్టేసి ఉంటే. అండ్ ఎలాగో బాడీ లోషన్ అవన్నీ మనం మళ్ళీ క్లోత్స్ పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటాం కదా. ఇంకోటి వచ్చేసి ఇది నా ఫ్రెండ్, మై ఫ్రెండ్ ప్రతిమ నాకు గిఫ్ట్ చేసిందండి. ఇది బ్లష్ అసలు చాలా 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 నచ్చింది. చాలా పిగ్మెంటేషన్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ 3 కలర్స్ ఉన్నాయన్నమాట, 3 టైప్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి. అండ్ ఈ మిడిల్ది నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఈ 2 కంటే కూడా. సో ఇది కింద పడి కొంచెం పోయిందనమాట. అండ్ చాలా థ్యాంక్స్ ప్రతిమ, ఇది నాకు చాలా నచ్చింది, మై ఫేవరెట్ అని చెప్పాలి. సో జాగ్రత్తగా పెట్టుకుంటాను, నాకు తెలిసి ఇది కంపల్సరీ 6 ఇయర్స్ వాడతాను. అంటే ఎక్స్పైరీ డేట్స్ కూడా చూసుకోవాలి, లేదంటే ఫేస్ పాడైపోతుంది. సో ఇదొకటి కంపల్సరీ ఈ మధ్య రీసెంట్ డేస్లో యాడ్ అయినది అనమాట ఇది. సో ఇదొకటి. అండ్ ఇవన్నీ చూపించేసాను కదా. అండ్ చెప్పాను కదా స్టిక్కర్స్ అవి ట్రెడిషనల్గా ఏదైనా శారీస్ లాంటివి వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటాను. సో ఇదొకటి ఉంటుంది. అండ్ ఇందులో ఏం లేవండి, ఇది ఒకటి. అండ్ పిన్, ఇది సేఫ్టీ పిన్. అండ్ ఇందులో ఏవో ఉన్నాయండి, నాకు కూడా తెలీదు. ఓ గాడ్. సో ఏవో ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒకటి బ్రేస్లెట్ ఒకటి ఉంది. అండ్ ఐబ్రో ప్లక్కర్ ఒకటి పెట్టుకున్నాను, నాకే తెలీదు ఉందని. అండ్ ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట. సో ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి, సేఫ్టీ పిన్స్ మనకి కంపల్సరీ ఉండాలి కదా. సో సేఫ్టీ పిన్స్ అండ్ ఇయర్ రింగ్స్ నాకు అసలు ఇవి ఉన్న సంగతే తెలీదు, ఎప్పుడు పెట్టానో కూడా తెలీదు ఇందులో. బట్ చాలా బాగున్నాయి, ఎప్పుడు తీసుకున్నానో కూడా తెలియదు నాకు ఇవి. సో చాలా బాగున్నాయి కదా, నాకు అసలు గుర్తులేదు. అండ్ ఇది ఇటుపక్కది కొంచెం చిన్నగా ఉంటుంది ఎలాస్టిక్, అండ్ లోపలే ఉండిపోయాయి. సో ఈ బ్యాగ్ ఎప్పుడో ఒకసారి తీస్తాను కదా బయటికి, సో అందువల్ల అలాగే ఉండిపోయాయి అన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇదొకటి స్టార్స్ బాగున్నాయి కదా. అండ్ ఇందాక ఇప్పుడు పెట్టుకునేవి కూడా ఇలాగే ఉంటాయి, బటర్ఫ్లై అనమాట ఇవి. సో నాకు తెలియదు ఇవి ఉన్న సంగతి. మొత్తానికి 2 మంచి ఇయర్ రింగ్స్ దొరికాయి. అండ్ నా ఇయర్ రింగ్ కలెక్షన్ అడుగుతున్నారు కదా, సో చూపిస్తాను నా ఇయర్ రింగ్ కలెక్షన్, ఎప్పుడైనా కంపల్సరీ చూపిస్తాను. అండ్ ఇటుపక్క అయితే నాకు గుర్తు, సో ఎందుకంటే ఇవన్నీ నేను పెట్టుకున్నాను. ఇందులో కూడా ఇయర్ రింగ్స్, క్లిప్స్ అవన్నీ ఉంటాయి. చాలానే పెట్టానండి, పెట్టేశాను. సో ఏమేమి ఉన్నాయంటే, సో ఇవి హెయిర్ పిన్స్ అండి,
కొన్నిసార్లు ఈ మధ్య రీసెంట్ డేస్లో మా శ్రీయాంశికి కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నా ఏదైనా ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు. సో ఇవి ఒకటి పిన్స్ అండ్ అంటే కొంచెం అల్లుకుంటాను కదా అప్పుడు బ్యాండ్ ఇది. సో ఇది ఇంకా క్లిప్స్, ఇవి నాకు కంపల్సరీ ఉండాలి. సో ఈ క్లిప్స్ ఉన్నాయి ఇందులో, ఇంకా కొన్ని డిఫరెంట్ క్లిప్స్ అన్నమాట. సో చాలానే ఉన్నాయి. ఒక ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను, కొన్నిసార్లు సడన్గా ఇలా పెట్టుకునేటప్పుడు విరిగిపోతాయండి, అప్పుడు ఎక్స్ట్రా లేకపోతే ఇంకా ఎలా వేసుకుంటామనేసి. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఇయర్ రింగ్స్ పెట్టాను. కొంచెం నాకు పెద్ద సైజు హ్యాంగింగ్ ఉండే ఇయర్ రింగ్స్ ఇష్టం కాబట్టి, స్టడ్స్ కూడా ఇష్టమే, బట్ ఇవి కొంచెం కలర్ ఫేడ్ అయిపోయాయి. సో ఇందులో అలాగే పెట్టేశాను. అండ్ ఇవి కూడా ఇయర్ రింగ్సే, ఇవి ఒకటి ఉన్నాయి. అండ్ ఇవి కూడా ఇయర్ రింగ్సే, ఇవి ఒకటి ఉన్నాయి. ఇలాంటి రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట, నా ఫేస్కి అయితే సూపర్గా ఉంటాయి. సో ఇదొకటి. ఇంకా ఇవే అండి, మొత్తానికి ఇన్ని పెట్టారనమాట నేనైతే. సో ఇవన్నీ అండి, మొత్తానికి ఇన్ని పెట్టుకున్నాను. అప్పుడు ఫస్ట్లో ఒకటి నేను పక్క తీసి పెట్టాను కదా, సో లాస్ట్లో చూపిస్తానని ఇదనమాట. ఇది వచ్చేసి కుంకుమ, అంటే పడిపోతుందని చెప్పేసి నేను ఇలా పెట్టేస్తాను అనమాట. కంపల్సరీ కుంకుమ పెట్టుకుంటానండి. సో మనకి ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలి కదా, సో కుంకుమ అనమాట. సో కుంకుమ కంపల్సరీ క్యారీ చేస్తాను. సో ఇది, సో మళ్ళీ అన్నిట్లో పడిపోతుందని చెప్పేసి ఇలా కవర్లో పెట్టేసి పెట్టుకుంటానండి. సో ఇది కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను. సో ఇదండి, మొత్తం కూడా అన్నీ చూపించేసాను. నేను బయటికి ఎక్కడైనా ట్రావెల్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎక్కువ డేస్ ఉండాల్సి వచ్చినప్పుడు, అండ్ 1 or 2 days ఉన్నా కూడా ఇవన్నీ తీసుకొని వెళ్తాను. ఇంకా ఈ బ్యాగ్లో ఇలా కొన్ని ఉండిపోయి ఉంటాయి, సో ఇవన్నీ తీసుకొని వెళ్తాను. అండ్ ఇది చూసారా, ర్యాబిట్ హెడ్ బ్యాండ్. అండ్ ఇలాంటి హెడ్ బ్యాండ్స్ నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేది ఇలాంటివన్నీ పెట్టుకోవాలని చెప్పేసి, బట్ అప్పుడు నేను పెట్టుకోలేకపోయాను. ఇప్పుడు మా శ్రీయాంశికి పెడుతున్నాను అనమాట. నాకు శ్రీయాంశికి హెడ్ బ్యాండ్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్ బ్యాండ్స్ అన్నీ ఎత్తుకుతూ ఉంటాను ఆన్లైన్లో కూడా, అండ్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కనబడితే కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట. కానీ ప్రాబ్లం ఒకటే, నేను అంత కష్టపడి ఇష్టపడి తీసుకొని పెడితే ఆహా ఎంత బాగుంది అనుకుంటాను, పెట్టేసి దాన్ని తీసి ఇలా ఇస్త్రేస్తుంది, మీకు అందరికీ తెలుసు. సో ఇదొకటి ఇందాక ఇక్కడ పెట్టేదన్నమాట శ్రీయాంశి, అంటే ఆడుకుంటే ఇక్కడ పెట్టేసింది. సో ఇది చాలా బాగుంది కదా, చాలా బాగుంది, క్యూట్గా ఉంటుంది శ్రీయాంశి. అండ్ మిక్కీ మౌస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఒకసారి శ్రీయాంశి హెడ్ బ్యాండ్స్ ఏమేమి కొన్నాను అవి కూడా ఒక వీడియో చేస్తాను, కలెక్షన్ ఏమిటి ఎలా ఉందని చెప్పేసి. సో ఇదండి వాటి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్ని లైక్ ఇచ్చేయండి. మరి కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.